ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అలా నిరూపించగలిగితే శ్రీకర్తో నీ పెళ్లి జరిపిస్తాను. నిజంగా నా డాడ్? నా కూతురి జీవితాన్ని నేను బలి చేయలేను కదా. ఖచ్చితంగా జరిపిస్తాను. రేపు గుడికెళ్దామని పిలవడానికి వచ్చాం, కానీ ఇక్కడ నువ్వు శ్రీకర్కే గుడి కట్టేశావు. చూడమ్మా, ఇది లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా ఆలోచించుకో. పద. తొందరలోనే రాహుల్ గురించి బయట పెడతాను. నీ గురించి ఎలా బయట పెట్టాలా అని అనుకున్నాను. ఈ విధంగా బయటపడుతుందని అనుకోలేదు. హాయ్ సార్. హాయ్ డ్యూడ్. మీట్ మై ఫ్రెండ్స్ సునీల్. హాయ్. హాయ్ సార్. రాజేష్. హాయ్. హాయ్ సార్. రా కూర్చో. షూర్ సార్. సార్ మీరు? యా ప్లీజ్ కూర్చో. యా. శ్రీకర్, నువ్వు రావని వీళ్ళంటున్నారు. శ్రీకర్ మాటిస్తే తప్పడని చెప్పాను. నా మాట నిలబెట్టినందుకు థ్యాంక్స్. వద్దు వద్దు అని చెప్పినా నా మాట వినకుండా ఆ రాహుల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఇంకా పార్టీ స్టార్ట్ చేద్దామా? పార్టీయా? సార్ నాకు అలవాట్లేదని చెప్పాను కదా సార్. జస్ట్ కంపెనీ కోసం వచ్చానంతే. ఒక్కసారి కూడా తీసుకోలేదా? అప్పుడెప్పుడో బాగా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నప్పుడు ఒకసారి తీసుకున్నాను సార్. ఇంకే లైట్గా పెగ్ తీసుకో, పర్లేదు. అయ్యో నో సార్, నో సార్. ఏ ప్లీజ్. నో 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 సార్. సార్ నేను కూడా రేపటి నుంచి మానేస్తున్నాను. కాదనుకో. సార్ వద్దు సార్, నా మాట వినండి సార్. జస్ట్ కంపెనీ కోసం వచ్చానంతే. సార్ వద్దు సార్. తాగు శ్రీకర్, సార్, పర్లేదు. ప్లీజ్ సార్, ఒక్కటి వద్దు తాగు. సార్, నా మాట తాగు చెప్తున్నాగా. అంతే అయిపోయే. సార్కి ఫోన్ చేయండి మేడం. వద్దనకూడదు. చాలు సార్. హ్యాపీ పెగ్. తాగు సార్ తాగండి సార్. లాస్ట్ తాగండి పర్లేదు. లాస్ట్ పెగ్ ప్లీజ్ తాగండి సార్. లిఫ్ట్ చేయడం లేదు. నా మీద కోపంతోనే లిఫ్ట్ చేయడం లేదు.
బావని ఎంత వద్దన్నా మొండిగా వెళ్ళిపోయాడు. ఆ రాహుల్ బావని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. బావకి ఏం జరగకుండా నువ్వే కాపాడాలమ్మా. సార్ ఇంకా నేను బయలుదేరుతాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ నైస్ టు మీట్ యూ సార్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్ సార్. శ్రీకర్, సార్ బాయ్. పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. అవును, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? కాసేపట్లో వాడి చావు వార్త వింటాం. అవునే అవునే. అమ్మయ్యా, బావ వచ్చేశాడు. అయితే బావకేం కాలేదు. రా బయటికి. త్వరగా రా, రా బయటికి. దాని ఇంటి ముందు నిలబడి ఎందుకు అరుస్తున్నాడు? రారా శ్రీకర్. ఆగండి నాన్న. రేయ్ శ్రీకర్, తాగావా ఏంటి? అది కాదు నాన్న. అవును నాన్న, మా బాస్ కాబోయే అల్లుడు బ్యాచిలర్ పార్టీ ఇస్తే వెళ్ళాను. ఈ సమయంలో అవని ఎందుకు పిలిచావు? అవనితో మాట్లాడాలమ్మా. ఇప్పుడేం మాట్లాడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్దాంరా. ఉండమ్మా. నీకే ప్రమాదం జరగకుండా వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది బావా. మేడం మీకు కాల్ చేస్తూనే ఉంది, మీ ఫోన్ కలవడం లేదు.